ఒకే సెకండ్లో కంప్లీట్ చేస్తాను అధ్యక్ష. సహకరించాలి, ఇంకా చాలా మంది ఉన్నారు. సభ్యులు చెప్పింది రాసుకున్నాం అధ్యక్ష. ఎడ్డం బొజ్జు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. వాస్తవంగా 3-4 రోజుల నుంచి అడుగుతున్నా, మరి మైక్ వాస్తవంగా మాకు రావడం లేదు. నిన్న అడిగితే బలవంతంగా ఇచ్చినట్టున్నది. మీరు ఇటు మాట్లాడు ప్లీజ్. అధ్యక్ష, అది ప్రధానమైన సమస్య. నేను ఖానాపూర్ ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా నాకు 3 జిల్లాల పరిధి ఉంటుంది. నేను మాట్లాడే సమస్య 4 జిల్లాలకు సంబంధించిన సమస్య అధ్యక్ష. నా ఏరియాలో కవాల్ టైగర్ జోన్ ఏరియా ఉంటుంది. అది ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల అండ్ ఆసిఫాబాద్. దీనిలో కోర్ ఏరియా వాళ్ళు బౌండరీస్ వేశారు. దాంతోపాటు బఫర్ ఏరియా ఉంది. ఈ మధ్యలో ఎకో సెన్సిటివ్ ఏరియాని బౌండరీస్ వేస్తున్నారు. ఇది మమ్మల్ని ఎవరిని కూడా సంప్రదించడం లేదు. ఎందుకంటే అధ్యక్ష, లోపల అనేక రకాల గ్రామాలు ఉన్నాయి, అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటికెక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఇంద్రమిల్లు ఎక్కడ కూడా కట్టనేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. చాలా గ్రామాలు వచ్చి ఐడిడియా ముంగట వచ్చి ధర్నా చేస్తున్నారు. ఆ విషయాన్ని నేను అటవీ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళినా, మా ఇన్ఛార్జ్ మంత్రి దృష్టికి తీసుకెళ్ళినా, కానీ ఇంకా సమస్య పరిష్కారం కాకుండానే ఉంది. అదేవిధంగా కుమ్మరికుంట, దేవునిగూడ ఈ గ్రామాలలో అటవీ శాఖకు సంబంధించిన జాయింట్ సర్వేని ఏర్పాటు చేయాలి. అతి ముఖ్యమైన సమస్య రెవెన్యూకు పారిస్ మధ్య ఉంది. ఇది నేను చెప్పే సమస్య ఒకటే అధ్యక్ష. కాబట్టి ఇమీడియట్లీ దీన్ని సర్వే చేయించాలి. అదేవిధంగా అల్లంపల్లి, వాయపేట్, నేను ఈరోజు సబ్జెక్ట్ ప్రశ్నోత్తరాలు వస్తుంది అనుకున్నా, రాలే. ఆ ఏరియా అంతా కూడా ఫారెస్ట్ ఏరియాలు ఉన్నాయి. యాపాలు కూడా ఫారెస్ట్ ఏరియాలు ఉంది. వీటికి కనీసం చిన్న చిన్న రోడ్లు లేకుండా కూడా ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటారు. నేను మొన్న మల్యాలు వెళ్ళిన అల్లిన గారు మల్యాల దొంగపల్లి విలేజ్ వెళ్ళిన. ఈ మధ్యలో వాళ్ళు ఏం చేస్తున్నారంటే డ్రోన్లను పైనుంచి తిప్పుతున్నారు. ఈరోజు ఆడవాళ్ళు, ఆదివాసి ఆడవాళ్ళు, వాళ్ళకు బాత్రూమ్లు ఉన్నాయి. కేవలం ఏదో కంచి ఉంటే కంచి లోపల స్నానం చేస్తుంటారు. మరి డ్రోన్ల ద్వారా ఈరోజు వాళ్ళు సర్వేలు చేసుకుంటే ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించాలి అధ్యక్ష. అది చాలా సీరియస్ అంశం. ఇమ్మీడియట్లీ నా పరిధిలో ఏదైతే రెవెన్యూ దగ్గర నుంచి కూడా ఇసుకని తీసుకెళ్లకుండా అడ్డుకుంటున్నారు. మరి మేము ఇల్లు ఎట్లా కట్టాలి అధ్యక్ష? మన ప్రభుత్వం ఇంద్రమిల్లు ఇస్తుంది. 3500 ఇళ్లతో పాటు 5 నుంచి 500 ఇళ్ళు, 4000 ఇళ్ళు అదనంగా మళ్ళీ కులాం పీవీటీజీలకు అదనంగా ఒకటే సెకండ్, ఒకటే సమస్య, వేరే సమస్య కాదు. అదే క్లోజ్ చేస్తున్నా, ఎందుకు ఒకటే చెప్తాను. కాబట్టి వాళ్ళు ఇప్పటికీ ఇల్లు కట్టకుండా ఇబ్బంది పడుతున్నారు దిశ. కాబట్టి నేను కోరేది అంటే ప్రభుత్వాన్ని, ఇది అనేక సందర్భాలు చెప్పినా, అక్కడ అటవీ శాఖ అది ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చి కంపల్సరీ వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఇల్లు కట్టడానికి పూర్తి సహకారం చేయాలి, రోడ్డు వేయడానికి సహకారం చేయాలని ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా త్వరలో నేను బోర్డు మెంబర్గా మరి మీటింగ్ పెట్టి ఇమీడియట్గా రోడ్ల సమస్యలు కూడా పరిష్కారం చేయాలని ఈ ద్వారా మంత్రి గారు కోరుతూ ధన్యవాదాలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ. సభ్యులు చెప్పింది రాసుకున్నాం అధ్యక్ష. సూర్యనారాయణ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నిజామాబాద్ ఇంతకుముందు కూడా అంటే ఈ క్వశ్చన్ అయిపోతుండే అధ్యక్ష, నా మైక్ కట్ చేసిండ్రు. తెలంగాణలో